రాష్ట్రంలో యువతకు విదేశాల్లో ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకుంటుంది కార్మిక శాఖ. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని అంటోంది సర్కార్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. విదేశాల సంస్కృతిపై ముందే అవగాహన కల్పించడంపై కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని అభినందించింది. అయితే అక్రమ వలసలు అరికట్టేందుకు స్టేట్ సర్కార్ సహకరించాలని కోరింది సెంట్రల్ టీం. రాష్ట్రంలో యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంపై ఫోకస్ పెట్టారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ సెక్రటేరియట్లో విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియా రంగనాథన్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల టీంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. నైపుణ్య శిక్షణ, పాస్పోర్ట్ సేవలు, ఇమిగ్రేషన్ విధానాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అత్యవసరమన్నారు మంత్రి వివేక్. టెక్నికల్ ఎడ్యుకేషన్తో పాటు విదేశీ భాషల్లో పట్టు సాధించేలా యువతకు శిక్షణ ఇస్తే అంతర్జాతీయ స్థాయిలో కొలువులు సాధించడం ఈజీ అవుతుందని వివరించారు. గ్లోబల్ డిమాండ్కి అనుగుణంగా ప్రొఫెషనల్ కోర్సులను విస్తరించడంతో పాటు విదేశీ నియామకాలకు సన్నద్ధం చేసేలా మెంటర్లు, కెరీర్ గైడ్లతో కూడిన పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే కార్పొరేట్ శిక్షణ సంస్థలను విదేశీ సంస్థలతో అనుసంధానం చేయాలని, ప్రధానంగా అక్రమ వలసలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కేంద్ర బృందం కోరింది. తో అమలవుతున్న కార్యక్రమాలు, ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేసి ఇస్తున్న శిక్షణ వంటి అంశాలను కార్మిక శాఖ ప్రత్యేక కార్యదర్శి దానకిషోర్ కేంద్ర అధికారులకు వివరించారు. పాస్పోర్ట్ జారీ ప్రక్రియను మరింత ఈజీ చేయడంతో పాటు అప్లికేషన్ టైంలోనే సురక్షిత, చట్టబద్ధ వలస విధానాలపై యువతకు అవగాహన కల్పించాలని ఈ భేటీలో నిర్ణయించారు. విదేశీ ఉపాధి ప్రోత్సాహంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలను శ్రీప్రియా రంగనాథన్ ప్రత్యేకంగా అభినందించారు. విదేశాలకు వెళ్తున్న మన యువతకు అక్కడి చట్టాలతో పాటు సాంస్కృతిక పరిస్థితులపై కనీస అవగాహన కల్పించడాన్ని జాతీయ ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని ఆమె సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు జారీ చేసే నైపుణ్య ధృవీకరణ పత్రాలను కేంద్ర సంస్థతో ప్రామాణీకరించేలా రెండు ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం అవసరమన్నారు. విదేశీ భాగస్వాములతో మన కార్పొరేట్ శిక్షణ సంస్థలను కలపడంతో అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయత పెరిగి స్థానిక యువతకు మరింత మేలు జరుగుతుందన్నారు అధికారులు.